ఇది తెలుసా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందనేది? పచ్చగడ్డి బగ్గుమంటదా నిజంగా? ఎండుగడ్డి మీద బగ్గుమంటుంది గానీ. సో, ఇందులో మనం అగ్గిపెట్టె ఉంటుంది గదా! ఈ అగ్గిపెట్టెకి సంబంధించి ఒక భాస్వరం ఉంటుంది. ఎర్ర భాస్వరం, పచ్చ భాస్వరం ఉంటుంది. ఈ ఎర్ర భాస్వరం, పచ్చ భాస్వరానికి సంబంధించి వచ్చినప్పుడు ఒక భాస్వరం ఒత్తిడితోని ఒత్తిడి చేస్తే మండుతది. ఒక భాస్వరం గాలిలో తేలితే మండుతది. సో, మనం మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టె, అగ్గిపుల్లను మనం తీసుకున్నప్పుడు ఇది ఒత్తిడి ద్వారా నేను గీయను. సో, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి. సో, మీకు తెలుసు మంటొస్తది. అంటే ఒత్తిడి ద్వారా మంటొస్తదనేది మీకు తెలుసు. సో, అదేవిధంగా మనం ప్రాక్టికల్ సైన్స్ చదివే ఇంటర్ చదివే పిల్లల దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు ప్రాక్టికల్ ల్యాబ్స్‌లో గాలి సీసాలో పెడతారు. అది కొంచెం బయటికి ఇదైనా కూడా ఫైర్ అవుతుంది. దాన్ని పచ్చగడ్డి మీద వేస్తే పచ్చగడ్డి బగ్గునంటది. జనరల్‌గా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో పచ్చగడ్డి మీద వేస్తే బగ్గునన్నదంటే గాలికి ఇదయ్యే భాస్వరాన్ని అక్కడ పెట్టారనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలా ఉన్నాయి. సో, కల్తీ నెయ్యి వ్యవహారం హెరిటేజ్ ఫుడ్ దగ్గర నుంచి ఇప్పుడు బీఆర్ నాయుడు వైపు మళ్ళింది. సో, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద తేడా ఏం లేదు. ఇటు కూటమికి అటు కలిపితే 13% వస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 21 సీట్లు కాదు ఈసారి అసెంబ్లీ ఎన్నికలకి, మాకు 72 సీట్లు కావాలని అడుగుతూ ఉన్నారు. 70 నుంచి 72 సీట్లు మాకు కావాలి, కనీసం 71 అన్నా కావాలని అడుగుతూ ఉన్నారు. దీని మజాకా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ నడుపుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం 2 చోట్ల వాళ్ళు నడుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇది చేయటం, దీంతో పాటు ఫ్యాట్ ఏదైతే ఉన్నదో తిరుపతి లడ్డు అనేది హైందవ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీకి సంబంధించి భక్తులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించి అదొక పవిత్రమైనటువంటి భావన. దాంట్లో కల్తీ జరిగిందనేది మరి ఆ టీటీడీ బోర్డులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధులు ఉంటారు. సరే, ఇంతమంది ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకం. అంత పవిత్రమైనటువంటి దేవాలయాల మీద నేను విమర్శలు చేయలే కానీ. సో, ఈ క్రమంలో వాళ్ళు వేసినటువంటి ఈడీఓ, సిబిఐ వేసినప్పుడు అంత కేసేం పూర్తిగా ఫైనల్ కాలేదులే కానీ, ఏమైందంటే దానికి సంబంధించి చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆరోపించినటువంటి, కూటమి ప్రభుత్వం ఆరోపించినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, అటు టీడీపీ కానీ లేకపోతే జనసేన ఆరోపణలు నిజం కాదని చెప్పింది. సో, ఇంకొక వైపు నుంచి బీజేపీ శ్రేణుల నుంచి అమలు చేసేది ఏంటంటే, బీజేపీ వైపు నుంచి వినిపించేటువంటి వాదన, జగన్ అంత దుర్మార్గంగా వ్యవహరిస్తే మాకు అవసరం లేదులే కానీ, జగన్ టైంలో పెట్టినటువంటి టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన క్రిస్టియన్ మతం ఆయన పెట్టాడు కాబట్టి అందుకోసం మేము సీరియస్గా తీసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు రాజకీయ ఎజెండాని చాలా వ్యూహాత్మకంగా కదిలిస్తున్నటువంటి పరిస్థితిని మనం విన్నాం. బీజేపీ శ్రేణులు ఎవరిని అడిగినా ఎందుకు జగన్ మీకే ఇస్తుంటాడు కదా మద్దతు, వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా కేంద్ర ప్రభుత్వం మద్దతు తక్కువైతే మీరు ఏ బిల్లు పార్లమెంట్లో పెట్టినా షరతులు లేకుండా వితౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో మద్దతు ఇస్తున్నారు అన్నప్పుడు, వాళ్ళ బేసిక్స్, ఆర్ఎస్ఎస్ బేసిక్స్ సంబంధించి వచ్చినప్పుడు, ఫండమెంటల్స్ బేస్డ్గా చూసినప్పుడు ఖచ్చితంగా ఒక హైందవ సమాజానికి దేశంలోనే రోల్ మోడల్గా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక క్రిస్టియన్ని పెట్టాడు అని చెప్పేసి బీజేపీ శ్రేణుల నుంచి వినపడుతున్నమాట. సో, ఛాన్స్ దొరికితే చాలు చంద్రబాబు వైసీపీ వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ ఖచ్చితంగా ఇప్పటికే మనం సిబిఎన్ మాటలు మనం వింటూ ఉంటాం పాత వీడియోలు చూసినప్పుడు. ఇది ఇట్లా ఉంటే పాశ్చాత్తాపం పాయచిత్తం అంటారు. సో, ఇందులో 2 రకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి పొరపాటు జరిగితే ఈసారి జరగకుండా చూసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. కొంతమంది చేసే తప్పులు చేసుకుంటూ నాకు తిరుగులేదని ఎదుటివాళ్ళ తప్పులు చూపించే కార్యక్రమం ఉంటుంది. ఈ 2 రకాలు ఉంటాయి. సో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం చూసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో బిల్ గేట్స్ వచ్చాడు. బిల్ గేట్స్కి సంబంధించి ఆయన ఆస్తిలో సుమారుగా 70% పైగా ఆయనకు వచ్చినటువంటి ప్రాఫిట్స్లో ప్రపంచంలో వరల్డ్లోనే నెంబర్ 1 కొట్టేశాడు బిల్ గేట్స్. 70% పైగా ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ని ఆయన ఖచ్చితంగా డొనేషన్స్ ఇస్తూ, ఖచ్చితంగా అటు క్యాన్సర్ కానీ,
ఈ హెచ్ఐవికి సంబంధించి కానీ, లేకపోతే ఇతర బా అనేక రకాల వైరస్‌లు, ఫంగస్‌లు, కొత్త రకం జబ్బులు, కరోనా లాంటి వ్యాధుల్ని అరికట్టడం కోసం, ఇక దాంతోని పాటు భూకంపాలు, సునామీలు వచ్చేటువంటి వాటికి సంబంధించి గానీ, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి గానీ, ఆ విధంగా తన వంతు స్పాన్సర్‌షిప్ ఇచ్చుకుంటూ స్టార్టప్ రంగంతోని పాటు ల్యాప్‌టాప్ రంగం, వివిధ రంగాల్లో తన వంతు పాత్ర భారతదేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి కోటేశ్వర్లకి రోల్ మోడల్‌గా నిలుస్తా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నారు. దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారు కానీ ఇంతమంది ఉన్నా కూడా బిల్ గేట్స్‌ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయన దాతృత్వం, ఆయన దానకర్ణుడు. ముఖ్యంగా మనం మహాభారతంలో చూసుకున్నప్పుడు, పౌరవ యుద్ధం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎన్ని సన్నివేశాలు జరిగినా కర్ణుడు దానం, అది నాటకం గానీ, డాక్యుమెంటరీ గానీ, సీరియల్ గానీ, సినిమా గానీ, కర్ణుడు దానం చేసేటువంటి సీనరీస్ చూపించకుండా ఆ సినిమా గానీ, ఆ ఈవెంట్ గానీ ముగియదు. అట్టనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటేశ్వరుల గురించి ప్రస్తావన చేసుకుంటూ వస్తే మిలియనీర్లు కాదు బిలియనీర్ల ప్రస్తావన చేసుకుంటూ వచ్చినప్పుడు బిల్ గేట్స్ ప్రస్తావన చేయకుండా మనం ఉండలేం. వారెన్ బఫెట్ ఉంటే ఉండవచ్చు. సో దేనికదే. సో ఈ క్రమంలో సరే వ్యక్తిగతంగా ఎంతవారులైనా కాంతదాసులే అంటారు. అట్లనే బిల్ గేట్స్ కూడా అతీతం కాలేదు. ఎల్ఫిన్స్టీనో వాడెవడో ఎదవన్నాడు. బ్రోకర్లకే బ్రోకరు, ఎదవలకే ఎదవ, బడ్లకే బడ్డాడు. సో అంత ఎదవ ఒక దాంటికి చేయటం, సహజంగా మనిషికి ఉండేటువంటి భావోద్వేగాల్లో అతను లోను కావటం, అక్కడికి వెళ్ళి రావటం జరిగింది. సో ఏది ఏమైనా దాన్ని బేస్ చేసుకొని ఒక ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇతర ఏమంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిల్ గేట్స్ని ఇన్వైట్ చేయటం. సో ఒక స్త్రీలోలుడిని బిల్ గేట్స్ని ఎట్లా ఇన్వైట్ చేస్తారని చెప్పేసి యావత్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గొడవ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో వ్యక్తిగత జీవితమైనా కూడా పబ్లిక్ ఫిగర్స్కి వచ్చినప్పుడు అది వ్యక్తిగత జీవితంగా కాకుండా పోతుంది, అది పబ్లిక్ ఈవెంట్ లాగా అవుతూ ఉంది. అట్లాంటి స్త్రీలోలుడి డబ్బులు ఎలా తీసుకుంటారనే కాడికి కూడా వచ్చింది. సో ఇట్లా రాజకీయ స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఇది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు. లడ్డూకు సంబంధించి ఇప్పటికే మీ అందరికీ తెలిసింది. దాన్ని పొద్దాకలా చేసేసి మిమ్మల్ని పొద్దాకలా బోరు కొట్టించను. సో అయిన తర్వాత దాన్ని ఇడిదిప్పి తీసుకొచ్చి హెరిటేజ్ అనేటువంటి ఒక సంస్థ చంద్రబాబు నాయుడు సిబిఎన్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులవి. సో ఆ హెరిటేజ్ పాల పెరుగు ఉత్పత్తులకు సంబంధించి, పాలు పెరుగు వెన్న జున్ను నెయ్యి ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ అది. సో ఆ హెరిటేజ్ నుంచే తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి తీసుకున్నారు. టీటీడీకి ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి తీసుకున్నారు నెయ్యి కానీ వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్, పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు తీసుకున్నారనేది ఒక సారాంశం కనపడది. మరి అయితే ఆ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్పొరేషన్ మిల్క్ డైరీకి సంబంధించి ఎవరు చేశారంటే, దానికి సిబిఎన్ చంద్రబాబు కుటుంబానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి హెరిటేజ్ నుంచి వాళ్ళు తీసుకున్నారనేది టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు కూడా మేము ఇవ్వలేదని చెప్తూ వచ్చాడు. ఏదైనా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. 5,000 కోట్ల నష్టం, మా హెరిటేజ్కి నష్టం జరిగిందని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. చాలామంది కులాన్ని మతాన్ని పక్కన పెట్టి రాజకీయం చేయాలంటారు. కులాన్ని మతాన్ని పక్కన పెట్టి రాజకీయం చేసినట్టుగా చరిత్రలో లేదు. రాజకుటుంబాల నుంచి ప్రజాస్వామ్యం దాకా ఇక్కడ కులాలు లేని చోట మతాలతోని రాజ్యాలు వెళ్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో క్రిస్టియన్ మతం, 126 దేశాల్లో క్రిస్టియన్ మతం, 120 దేశాలు అనుకుంటా, 122 దేశాల్లో క్రిస్టియన్ మతం, 56 దేశాల్లో ముస్లిం మతం, హిందూ దేశాలు 3-5 ఉన్నాయి. కొన్ని దేశాల్లో బౌద్ధ మతం, జైన మతం, కన్ఫ్యూషియస్ మతం, జొరాస్ట్రియన్ మతం, ఇట్లా వివిధ మతాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు. వీటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మనం విజయలేము. ఖచ్చితంగా కులం మతము అన్నీ ఉంటాయి అక్కడ, ప్రాంతీయ భేదాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీటికి తోడు అదనంగా అవినీతి, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ క్షణం నిద్ర లేకుండా మీకు బాగా బోరు కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు మీరు వినండి, చదవండి, చూడండి. మీకున్న స్ట్రెస్ టెన్షన్స్ అన్నీ పోతాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను పెద్దలారా, మిత్రులు. సహజంగానే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతం, సో సెక్యులర్గా ఉన్నాడని మనం చెప్పవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా జగన్ అన్న వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు, అదేవిధంగా జగన్ వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారు, వాళ్ళు ఆ రోజుల్లో ఇంత అభివృద్ధి లేదు, కరువు కాటకాలు ఉండేది. మిషనరీస్తోనే రిలేషన్స్, చర్చికి వెళ్ళడం అనేది అదొక దేవునిగా మనకున్నది. ఒకవైపు అటు క్రిస్టియన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి మేనమామలు అఖండ జ్యోతిలాగా ఎప్పుడు
జ్యోతి వాళ్ళ ఇంట్లో వెలుగుతూ ఉంటుంది. హిందూ మతానికి కేరాఫ్‌గా ఉంది. సో, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ఉండొచ్చు. అది వ్యక్తిగత జీవితాలకి పర్సనల్‌గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ లేదు గానీ, ప్రజా జీవితంలోకొచ్చినప్పుడు ఇవన్నీ గూడా చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉంటాయి. సో, జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నటువంటి అన్ని కన్‌స్ట్రక్షన్స్ మీద ఈవెన్ షర్మిలక్కతో సహా శిలువ గుర్తులు ఇండైరెక్ట్‌గా కనిపించేలాగా మనకు కనిపిస్తున్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి మనకు కనపడుతున్నటువంటి వానిగా ఉంది. సో, ఇది పరిస్థితి. నిజంగా మళ్ళీ వైసీపీ శ్రేణుల నుంచి కనిపించేది తెలుగుదేశం శ్రేణులేం పద్ధతులు గాదు. వాళ్ళలో గూడా క్రిస్టియన్స్ ఉన్నారు అని చెప్పేసి ఇంకొక వైపు ఇది చేస్తున్నారు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా జగన్‌ని టార్గెట్ చేయడానికి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలు అందరూ అన్ని కులాల వాళ్ళు ఉంటారు సహజంగానే. దళిత సామాజిక వర్గం ఎక్కువ చూసుకున్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో చర్చికి వెళ్ళే కార్యక్రమాలని దానికి కారణాలు వేరే ఉన్నాయి. వాళ్ళెందుకు చర్చి వైపు వెళ్లారంటే హిందూ మతంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆచార వ్యవహారాల పేరుతోని దళితుల్ని గుడిలోకి రానీలే. వాళ్ళ అవమానాలు భరించలేక కులము, మతము పేరుతోని, అంటరానితనం పేరుతోని వాళ్ళు అటు చర్చి వైపు సహజంగానే వెళ్ళారు. చారిత్రక నేపథ్యాన్ని మనం చూసుకున్నప్పుడు. సరే ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి నచ్చే మతాన్ని వాళ్ళు ఆచరించొచ్చు, సెక్యులర్‌గా ఉండొచ్చు. ఇతరులకు నష్టం చేయకుండా నీ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికొచ్చేసరికి ఈ క్రిస్టియన్ సంఘాలు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఇలా జగన్మోహన్ రెడ్డికి నికరమైనటువంటి ఓట్ బ్యాంక్‌గా మారిపోయినాయి. క్రిస్టియన్సే కాదు ముస్లిమ్స్‌ని కూడా దగ్గర పెట్టుకున్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా దాంతోని పాటు రెడ్డి డామినేషను, రాజశేఖర రెడ్డి ఫాలోవర్సు, ఆ విధంగా మాట తప్పని, మడమ తప్పని నాయకుడిగా జగనన్నకి, జగన్మోహన్ రెడ్డికి పేరున్నది. సో, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు జరుగుతున్నాయంటే మనం విజయలేం. సో, ఇయన్నీ జరుగుతుంటే వాళ్ళు ఏదో మళ్ళీ సభ్యత్వం పోతుంది, శాసనసభ సభ్యత్వం రద్దయితున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్‌సీపీ 11 మంది గెలిస్తే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇదంతా ఒక భాగం అయితే మనం చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే పార్లమెంట్ స్థానాలను మనం చూసుకున్నప్పుడు 74, 77 కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ దేశ జనాభా పెరుగుతుందన్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలన్నప్పుడు ఉత్తర భారతదేశం ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయలేదు. దక్షిణ భారతదేశం అమలు చేసింది. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పరిస్థితులు వచ్చినాయి. సో, దానివల్ల జనాభా జనన నిష్పత్తి ఎలా ఉన్నదంటే 1.1గా ఉన్నది. ఇది కనీసం 2.1గా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో, అందుకోసం చంద్రబాబు గారు ఇప్పటికే చట్టసభల్లో ఒక జనాభా పాలసీని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. చట్టసభల సాక్షిగా వాళ్ళకి 2.1 పెంచాలి. కనీసం ముగ్గురిని కనమని అంటా ఉన్నారు. సో, ఎందుకంటే పార్లమెంటులో ఉత్తర భారతదేశం వాళ్ళు, దక్షిణ భారతదేశం వాళ్ళు దగ్గర రానీరు. సో, ఆ విధంగా పార్లమెంట్ సీట్లు తగ్గినప్పుడు దక్షిణ భారతదేశానికి దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక వీటన్నిటికి సంబంధించి వచ్చినప్పుడు, తమిళనాడుతో సహా ఈ రాష్ట్రాలకు అన్నిటికి సంబంధించి వచ్చినప్పుడు ఉత్తర భారతదేశం వాళ్ళు ప్రధానమంత్రి పివి నరసింహరావు అయితేనే వాళ్ళు సహించలేకపోతూ ఉండేవాళ్ళు. సో, అట్లాంటిది ఏమైనా హక్కుల గురించి మాట్లాడాల్సి వస్తే సరైన ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో సరే రాజకీయాలు జగనన్నకి లేకపోతే సిబిఎన్‌కి 100 రాజకీయాలు ఉన్నాయండి. ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రయోజనాల కోసం చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం. 1.1గా ఉన్నటువంటి జనన నిష్పత్తి రేషియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది 2.1గా చేరాలంటే కనీసం ముగ్గురు పిల్లల్ని కనమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో, వైఎస్ఆర్‌సీపీ నుంచి నిర్ణయాలు జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్‌సీపీ నుంచి కామెంట్స్, విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో, వాళ్ళ నాన్నగారు చంద్రబాబు గారికి కొడుకొక్కడు, చంద్రబాబు గారి కొడుక్కి మళ్ళీ ఒక్కడు. వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు గాని మిగతా ప్రజల్ని ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని కనమంటారా? సో, ఒక పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని చదివించడమే ఇయాలున్న రేట్లకి, ఇయాలున్న త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కట్టుకుని వాడి కష్టంగా ఉందని చెప్పేసి వైసీపీ శ్రేణుల నుంచి రాజకీయ విమర్శలు జరుగుతూ ఉన్నాయి. సో, డిబేట్ జరగనియండి. దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తూ ఉంటాయి. దాన్ని నేను కాదని అంటలేదు. కానీ సిబిఎన్ పెట్టినటువంటి పాలసీ మ్యాటర్ జనాభా సిద్ధాంతం ఏదైతే ఉందో 1.1 జనాభా నిష్పత్తి రేషియోని 2.1 అంటే ముగ్గురిని కనమని అంటున్నా ఉన్నాడు. సో, ఒకళ్ళకంటే రెండో పిల్లల కంటే రెండో అమ్మాయి కానీ అబ్బాయి కానీ కన్నప్పుడు 25,000 గిఫ్ట్ ఇస్తానని, దాంతో పాటు ఆ పిల్లలకి పెద్దోళ్ళు ఏందాక ఫ్రీ ఎడ్యుకేషను, నెలకి ₹1000 అకౌంట్లు వేస్తానంటున్నారు. సో, జనాభా సిద్ధాంతంలో ఇది మంచిదే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కాదు, లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణకు సంబంధించిందేం కాదు, దక్షిణ భారతదేశానికి సంబంధించి కాదు, యావత్ భారతదేశానికి కూడా ఇలా పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో అత్యధిక యంగ్స్టర్స్ ఉన్న దేశంగా ప్రపంచంలో వెలబడతా ఉన్నారు. 100కి 65% మంది ఇలా యంగ్స్టర్స్ భారతదేశంలో ఉన్నారు. వీళ్ళకి మానవ వనరులకు ఉద్యోగ ఉపాధి, ఏఐ, ఆర్టిఫిషియల్ రంగం, రోబోటిక్స్ రంగంలో వీళ్ళకి ఉపాధి కల్పించడం పెద్ద తలనొప్పిగా ఉంది. సరే ఏదైనా ఉపాధి, ఉద్యోగ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఏదో అటు ఇటు నెట్టుకొస్తానో ప్రభుత్వ పాలక వర్గాలు ఆ ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉన్నాయి.
సో రాబోయే 20-30 ఏళ్ళకి వీళ్ళంతా కూడా ముసలివాళ్ళు అవుతారు. వృద్ధతరం అయినప్పుడు ఒకళ్ళు కనుక్కుంటుంటే రాబోయే తరాలకు సంబంధించి భవిష్యత్తు 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఈ వృద్ధులతోనే దేశం మళ్ళీ జీడీపీ తగ్గుతుంది, నేషనల్ ఇన్కమ్ తగ్గుతుంది, తలసరి ఆదాయం తగ్గుతుంది, దేశం కానీ ఇటు రాష్ట్రం కానీ వెనకబడుతుంది. అందుకోసం చంద్రబాబు ఖచ్చితంగానే ఒక నిర్ణయం తీసుకున్నాడు, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒకళ్ళనే కంటం వల్ల ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అంతా 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు 60 ఏళ్ళకి వచ్చేస్తారు అనుకుందాం. 50-60 ఏళ్ళకి వచ్చేస్తే వయసులో ఉన్నంత పచ్చిపెండ దొక్కితే 16 ఒక్కలేంద్రా అంటే వాడు అంత వయసుగా ఉన్నాడని. అంటే వయసులో ఉన్నప్పుడు ఎక్కువ పని చేయగలుగుతారు, ఎందుకంటే రోగాలు రుసులు తక్కువ ఉంటాయి. సో పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ పోషిస్తారు, వృద్ధులుగా ఉన్నప్పుడు ఖర్చులు ఉంటాయి కానీ పని చేయలేరు, యంగస్టర్స్గా ఉన్నప్పుడే పనులు జరుగుతాయి. అందుకోసం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిబిఎన్ చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి నిర్ణయం అది స్వాగతిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. జనాభా విధానానికి సంబంధించి మద్దతు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ తరహా విధి విధానాలు ఇప్పటికే ప్రకటించినట్టుగా, దానికి సంబంధించి చంద్రబాబు ప్రకటించిన రేంజ్లో కాకపోయినా సో సహజంగానే ఆ కాన్సెప్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఎందుకంటే ముందే సంవత్సరం 2-3 సంవత్సరాల ముందే బీజేపీకి కోపం మీద ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి, తమిళనాడు ముఖ్యమంత్రి జనాభా సిద్ధాంతానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు చెప్పినటువంటి సిద్ధాంతానికి జనాభాని మనం దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచి కనీసం 2-3 గణన అని చెప్పేసి పిల్లల గణన అని చెప్తా ఉన్నారు. అందుకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పౌష్టికాహారం, రేషన్ బియ్యం, వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపుగా చేస్తేనే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఉన్న తరాలన్నీ ముసలోళ్ళు అయిన తర్వాత భవిష్యత్ తరాలు వచ్చినప్పుడు ముసలోళ్ళు ఎక్కువై యంగస్టర్స్ తక్కువైనప్పుడు దేశీయ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తులు అయినప్పుడు సహజంగానే మళ్ళీ వెనకబెట్టడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెనకబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ అవసరాలు ఇచ్చే ఆ నిర్ణయాన్ని, జనాభా సిద్ధాంతాన్ని చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, వీళ్ళని దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులందరూ కూడా ఇప్పటికీ ఈ విధానాన్ని, వీళ్ళకి రాజకీయ పార్టీలు ఒక్కటి కావు, రకరకాల చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కేరళ పినరయి విజయన్ సిపిఎం పార్టీ, తమిళనాడు డిఎంకే పార్టీ స్టాలిన్, కర్ణాటక వచ్చినప్పుడు సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ, వీళ్ళంతా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీలకు వచ్చినా కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశం, ద్రవిడ భారతదేశానికి సంబంధించి దేశ ప్రయోజనాల కోసం రాబోయే తరాలకు వచ్చినప్పుడు వీళ్ళంతా ముసలోళ్ళు అయితే, భవిష్యత్ తరాలు ఒక్కొక్క పిల్లలైతే దేశీయ ఉత్పత్తి, రాష్ట్రాల ఉత్పత్తి, రాష్ట్రాభివృద్ధి వెనకబాటు పడిద్దని చెప్పేసి ఖచ్చితంగా ఆ వైపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని స్వాగతిద్దాం. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేద్దాం. కొంత కల్తీ నెయ్యికి సంబంధించి జగన్ రెడ్డి అట్లా చేశారని కాకపోయినా క్రిస్టియన్ పెట్టారనేది కొంత అక్కస్తోనే డిఫెన్స్లో పడేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగా డిఫెన్స్లో పడ్డారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ నేను టార్గెట్ చేయట్లా. గుళ్ళు గోపురాలు అయినే వాళ్ళు తిరిగారు, వీళ్ళు తిరిగారు, జగన్ పార్టీ వాళ్ళు తిరిగారు, సిబిఎన్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీలు పడి గుడులు, గోపురాలు, జాతరలు, తిరునాళ్ళు అన్నిటి తిరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో బిల్ గేట్స్ని అది ఇప్పటికే ప్రస్తావించాం. బిల్ గేట్స్ గురించి పొద్దాగలు ప్రస్తావించ అవసరం లేదు. సో ఎంతవారులైనా కాంతదాసులైన సొంతంగా సహజంగానే మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. సో ఆయన ఎందుకోసం వరల్డ్లో వేస్ట్ ఫెలో వాడు ఎన్ఫిన్స్టన్ వాడు అమ్మాయిని సర్ప్రైజ్ చేసి ఒక దీవిని పెట్టి అక్కడ ఏరోప్లేన్ పెట్టి వాడు బ్లాక్ మెయిలరు, వాడి ఎదవ, వాడి ప్రస్తావన నాకు డోకు వస్తున్నాడు. ప్రస్తుతం తీసుకొచ్చి బిల్ గేట్స్ లాంటివన్నీ కాబట్టి చాలామంది దేశాధ్యక్షుల్ని మభ్యపెడుతూ ఒక రకమైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకుంటే ఎదవలకే వాడి ప్రస్తావన తీసేద్దాం. సో ఆ విధంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో కూటమికి, వైసీపీకి ఉప్పు నిప్పులాగా ఉంది. దీన్ని అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఆచితూచి ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా బీజేపీకి కేంద్రంలో వాళ్ళ ఎంపీలు మద్దతు ఇస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికన్నట్టుగా మాకు 21 కాదు, ఈసారి 51-52 కావాలంటున్నారు. సో రేపు రాబోయే ఎన్నికలకి వీళ్ళు మజాకు చేస్తూ ఉన్నారు. లెక్కలేని ఉత్సాహం వస్తుంది. సహజంగా కాపులు కమ్మలు కలవరు, కాపులు కమ్మలు రెడ్లు కలిసి వైసీపీని ఓడించారు మొన్న ఎన్నికల్లో. నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను, మళ్ళీ దాని గురించి మళ్ళీ పొద్దాలు ప్రస్తావించడం అవసరం లేదు. సో రాజ్యాధికారం కోసం వాళ్ళు చేసినటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం. సో కొన్ని జగన్మోహన్ రెడ్డి కొన్ని తన ముఖ్యమంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎంకి సంబంధించి ఒక బీసీకి ఒక డిప్యూటీ సీఎం, ఎస్సీకి ఒక డిప్యూటీ సీఎం, మైనారిటీకి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి, అదేవిధంగా ఎస్టీకి ఒక డిప్యూటీ సీఎం, 4 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని సో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా జగన్ మనం చూడవచ్చు, జగన్ అని. సో ఏదేమైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా బీఆర్ నాయుడు వ్యవహారం, ఆయన TV5 అధినేత. రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి తెలుగు ఛానల్స్లో అత్యంత వ్యూవర్స్ ఎక్కువ మంది చూసేటువంటి ఛానల్స్లో TV5 ఒకటి. దానికి బీఆర్ నాయుడు, ఆయన కాపు సామాజిక వర్గం అయినప్పటికీ కూడా బీఆర్ నాయుడుకి సంబంధించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో మొన్నటిదాకా సిబిఎన్ని మాట్లాడినాడని చెప్పేసి అంబటి రాంబాబుది అంశం
ముగిసింది అనుకుంటున్న టైంలోనే. సో, ఇది చేసిన తర్వాత ఆ ఇంటి మీద గల్లా మాధవి, గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్యే పెమ్మసాని, పెద్దసాని వీళ్ళంతా కనుసన్నల్లో అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం, దాడి చేసిన వాళ్ళ మీద బెయిలబుల్ కేసులు, దాడికి గురి కాబడ్డేటువంటి అంబటి రాంబాబుని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో వేయటం. సో, అంబటి రాంబాబు అన్న కూతుర్లొచ్చి మీడియా ముందు అరవటం, గగ్గోలు పెట్టడం. జగనన్న అక్కడ సానుభూతి యాత్రకెళ్తే అది పెద్ద బహిరంగ సభలాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తండోపతండాలుగా మారుమూల జిల్లాల శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అది ముగిసింది అనుకున్న సమయంలోనే ఇలా టీవీ5 ఆయన టీవీ5 లేకపోతే ఆయన ప్రభుత్వ బాధితులు లేకపోతే అది వ్యక్తిగత వ్యవహారంగా ఉండేది. వ్యక్తులకు సంబంధించి బలహీనతలుంటాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన బలహీనతలుంటాయి. బీఆర్ నాయుడు భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నాడు. ఆయన రాసలీలలకు సంబంధించింది ఆయన అది ఫస్టు అది ఏఐ అన్నాడు. దాని తర్వాత అంతా ఏఐ కాదులే కానీ 2 సార్ల 3 సార్ల దాన్ని ఎడిట్ చేశారన్నాడు. మూడోసారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నాడు. ఆ విజువల్స్ కొంచెం రాసలీలను సల్పించినాయి. సో, ఇది వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున టార్గెట్ చేయటం. సహజంగానే రాజకీయాల్లో ఎవరు వేటాడకుండా ఉండరు. ఖచ్చితంగా వీళ్ళు ఆటాడుతూనే వచ్చారు. వేటాడారు, వేటాడుతూనే ఉన్నారు. సో, ఈ క్రమాన్ని మనం చూసాం. సో, ఈ క్రమంలోనే